తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో డాక్టర్ జిఎల్కే దుర్గ గారు ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు, మనం హనుమాన్ చాలీసాలో 33 చౌపాయిలు పూర్తి చేసుకున్నాం. 34వ చౌపాయిలో మాకు హనుమాన్ గురించి ఏం చెప్తారు, ఒక మంచి కథను కూడా వివరిస్తున్నారు. ఈరోజు ఏం కథ వింటామా అని ఎదురు చూస్తూ ఉన్నాం. తప్పకుండానండి. 33లో మనం తుమరే భజన రామకో భావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై అన్నాం. అంటే మనకి జన్మ జన్మల పాపాలని ఆయన కడిగేస్తారండి. మళ్ళీ వచ్చే జన్మలో ఏ పాపం చేయకుండా ఇప్పుడు కనుక రాముల వారిని హనుమంతుల వారిని తలుచుకుంటే ఒకవేళ జన్మ రాదు, వచ్చినా కూడా మంచి జన్మ మళ్ళీ ఆయన స్మరించుకునే జన్మ ఆయన ఇస్తాడు. కాబట్టి రాముల వారిని హనుమంతుడిని విడవకుండా రోజు తలుచుకుందామండి. 34లో అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మి హరిభక్త కహాయి. అయితే మనము అంతకాలంలో మరి మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆయన తలుచుకోవడం కుదురుతుందా? అప్పుడు తలుచుకుంటే చాలు 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి ఆధ్యాత్మికత అంటే కనుక ఒక చిన్న పద్యం ఉందండి. ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టుడు వేళ, బంధువులు గబగబ బయట పెట్టుడిక లాభము లేదను వేళ, కింకరుల్ దబదబ ప్రాణవాయుల్ లాగేటి వేళ, ఆలు చుట్టుముల్ లబలబలాడు వేళ, తలంప సఖ్యమే రామనామము తలవరే శీఘ్రము రామనామము. అంటే అంతే కదండి, చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టు. అవసాన దశలో మనం చూస్తాం ఐసీయూలో ఉన్నారు మన వాళ్ళు అని. కళ్ళు తెరిచి మాట్లాడతారా? నోరు విప్పి మాట్లాడతారా? కళ్ళు చెప్పి చూడలేరు, నోరు విప్పి మాట్లాడలేరు. రామ అనగలరా? ఒక ఆయన అవసాన దశలో ఉండంగా నారాయణ అంటే పుణ్యలోకాలకి వెళ్తాడు అంటే ఎంత పలికించినా పలకలేకపోతే ఒక కొబ్బరికాయ పీచు తీసింది తెచ్చట. కనీసము నారాయణ అంటారేమో, నారా అంటాడేమో అంటే ఆయన చూపించి ఇదేంటి చెప్పు, ఇదేంటి అంటే పీచు అన్నట్టు. అలాగా అవసాన దశలో మనము రామనామాన్ని తలిచే ఓపిక ఉంటుందో లేదో నాయనా. అందుకని ఇప్పటి నుంచి రామ 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 అనేసి ఏ రోము రోము మే బస్నే వాలే రామ్ మై తుజుసే క్యా మాంగు. రాముల వారికి మనకి ఆయన పేరు స్మరణ కన్నా కావలసినది ఏమీ ఉండదండి. ఏ ఆనందం దొరికితే ఇంకా ఏది అక్కర్లేదు అని అనిపిస్తుందో అది రామనామము అని హనుమంతుల వారు చెప్తూ ఉంటారు. అయితే చక్కగా పాడారండి. అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మి హరిభక్త కహాయి. అందుకని ఎప్పుడు కూడా మనము రామనామాన్ని వదలకుండా రామ రామ, ఇప్పుడు మీతో మాట్లాడుతున్న రామ రామ అనొచ్చు, ఆంజనేయుల వారు తలుచుకోవచ్చు. అలా తలుచుకుంటే అసలు ఈ రామనామం గురించి, రామాయణం గురించి, సీతా చరిత్రం సీతాయా మహాచరిత్రం అనేసి సీతమ్మ వారి గురించి మనకి తెలిపింది. పౌలస్య వధ, మనకి రావణాసురుడి వధ, సీతాయా చరితం మహత్ అనేసి అమ్మవారి గురించి, రామయానం ఒక ధర్మాత్ముడు ఏ విధంగా ఉండాలి, ఒక మనిషి ఏ విధంగా ఉంటే చక్కగా కలకాలం అందరూ కూడా బాగుంటారు, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక అన్నయ్య ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక తమ్ముడు ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి అని మనకి రాముల వారిని ఉదాహరణగా చూపిస్తే ఆ త్రేతాయుగం నుంచి ఈ రోజు దాకా మనం అందరం కూడా రాముల వారిని రామరాజ్యంగా కొలుస్తున్నాం అండి. రామాయణం జీవన ప్రయాణం. అయితే అటువంటి రామాయణాన్ని మనకి ఇచ్చిన వారు వాల్మీకి వారు. వారిని ఒక్కసారి తలుచుకుందాం. కూజంతం రామ రామేతి, కూజంతం రామ రామేతి, మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితా శాఖం, వందే వాల్మీకి కోకిలం. మొత్తం ఆయన ఒక రామాయణ మహావృక్షం మీద కోకిలిలాగా ఆ రామగానాన్ని, రాముడి గురించి, రామయానాన్ని మనకి సీతమ్మ వారి గురించి మనకి తెలిపిన వాల్మీకి గారిని స్మరించుకుంటే ఆయన మనకి ఇచ్చిన కావ్యాలలో ఈ గ్రంథము, రామాయణం అనే గ్రంథము ఎవరికి, ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేని రామాయణ ఇతిహాసాలు మనకి అందించిన వారు, వాళ్ళందరికీ కూడా మనము ధన్యులు అనేసి మనకి కృతజ్ఞతలు తెలుపుకుందామండి. అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మి హరిభక్త కహాయిలో మనకి అనేక సార్లు మనం ఏం చేస్తున్నాం, అంతకాలంలో మనము కొంతమంది కాశీకి వెళ్ళి అక్కడ మరణిస్తే మంచిదనుకుంటారు. కొంతమంది ఏదైనా పుణ్యక్షేత్రం, మనకి సాయిబాబా గారి వసతి గృహాల్లో ఉందామా, లేకపోతే ఇంకా ఏదైనా శరణాలయంలో ఉందామా, లేకపోతే అందరినీ మర్చిపోయేటట్టుగా ఏదైనా ఒక దేవుడి దగ్గర ఒక పర్ణశాల వేసుకుని ఉందామా, భద్రాచలంలో, శ్రీశైలంలో, అలా అనేక రకాలుగా మనం అనుకుంటూ ఉంటామండి. అయితే అంతకాల
రఘుపతి పురజాయి అంటే మనం అందరం కూడా రాముల వారిని స్మరిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తామండి? సాకేతానికి. అంటే ఆయన వైకుంఠానికి మనని తీసుకువెళ్తారు. అది శివభక్తులైతే కైలాసం అంటాము, స్వర్గం అంటాము. ఏదైనా కానీ నీ మోక్షం అనేది మనకు వస్తుంది. సాకేత పురవాసి. మహేష్ సోలంకి అనే ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయీ అండి. ఆవిడ భార్య ఎప్పుడు కూడా మైగ్రేన్తో చాలా తలనొప్పి అని బాధపడుతూ ఉండి ఒక రోజున ఆవిడ స్పృహ తప్పి పడిపోయారట. అయితే ఈ మహేష్ గారు ఆ భార్య పడిపోయింది, డాక్టర్ని పిలిచారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. కానీ ఆయనకి సుందరాకాండ చదువుకోవడం అలవాటుట. ఆవిడకి డాక్టర్లు పరీక్షలు అన్నీ చేస్తున్నారు. ఆవిడకి స్పృహ మాత్రం రాలేదు, తలనొప్పి. ఈయన సుందరాకాండ పారాయణ చేస్తూనే ఉన్నారు. అయితే ఒక గంట ఈయన 2-3 అధ్యాయాలు సుందరాకాండ చదువుకోగానే డాక్టర్ గారు వచ్చి, మీ భార్యకి ఏమీ ప్రమాదం లేదండి, ఒక చిన్న అటాక్ లాగా, బ్రెయిన్ అటాక్ లాగా వచ్చింది, అది కూడా మేము కరిగించేసాము చిన్న క్లాట్ని, ఇప్పుడు ఆవిడ బాగున్నారు అని చెప్పారట. అంటే రాముల వారు కానీ అటు మనకి హనుమంతుని వారు కానీ చెయ్యలేని పని, ఇవ్వలేని ఐశ్వర్యం, ఇవ్వలేని ఆరోగ్యం అనేది లేదు. మనకు కావాల్సింది మాత్రము ఆయన పాదాల వద్ద నమ్మకంగా సేవ చేసుకోవడమే. ఆ సుందరాకాండ మహిమ కానివ్వండి, ఇటు రామాయణ మహిమ కానివ్వండి, ఇటు హనుమాన్ చాలీసా మహిమ కానివ్వండి, అటు హనుమంతుల వారు రాముల వారు కానివ్వండి, మనస్ఫూర్తిగా వాళ్ళని ధ్యానిస్తే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. అందుకే ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకాన్ని తలుచుకుంటే మనకి ఎటువంటి ఆపదైనా, అది శారీరకం కానివ్వండి, మానసికం కానివ్వండి, డబ్బు సమస్య కానివ్వండి, పిల్లల సమస్య కానివ్వండి, కుటుంబ శాంతి కానివ్వండి, తొలగిపోతుంది అనేసి మనకి అంతకాల రఘువర పురజాయి జహాజన్మి హరిభక్త కాయలో మనం సర్వదా ఆయన తలుచుకోవడమే ఒకటే మనకి తప్పక మనకి ఆయన మేలు చేస్తారండి. మనందరికీ మన హైదరాబాద్లో ఉన్న కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామి గుడి తెలుసు కదండి? అవునండి, తెలుసు. దానికి ఒక గొప్ప చరిత్ర, ఒక గొప్ప మహిమగల గుడి అండి అది. 17వ శతాబ్దంలో ఔరంగజేబు ఈ గుడిని కూల్చాలని తన సైన్యంతో వచ్చారట. గుడి లోపలికి రాగానే పెద్ద గాండ్రింపుతో, సింహాలు ఉన్నాయా అంత పెద్ద గాండ్రింపులు వినిపించాయిట. మళ్ళా కాసేపు అయ్యాక మళ్ళా ప్రయత్నించారట గుడి కూలగొట్టేద్దామని. మళ్ళా పులులు సింహాలు ఉన్నట్టుగా పెద్ద పెద్ద గాండ్రిపులు వినిపిస్తే ఆయన భయపడిపోయి, తర్వాత ఎర్రటి కళ్ళతో ఎవరో నిప్పులు కురుస్తున్నట్టుగా, పహారా కాస్తున్నట్టుగా అనిపించిందిట. ఇంకా ఔరంగజేబు ఆయన సైన్యము వెనుదిరిగి వెళ్ళిపోయారట. ఈ రోజుకి వాళ్ళు ఏవైతే మన సుత్తితోటి కొట్టారో గుడి మీద ఆ యొక్క విరిగిపోయిన లేకపోతే పగుళ్ళు ఇచ్చిన గోడలు కనబడతాయి అని చెప్తారు. అంటే హనుమంతుల వారు తనకి ఎవరైతే అన్యాయం చేయాలనుకున్నారో వాళ్ళని ఏ విధంగా భయపెట్టి పారద్రోలారు అనేది మనకి ఎదురుకుండా ఉన్న మన కర్మన్ ఘాట్ గుడి ఒక పెద్ద సాక్ష్యంగా నిలుస్తుందండి. అందరూ ఒక్కసారి వెళ్ళి కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామిని చూడండి. మహిమగల దేవుడు మనకు కావలసిన వరాలన్నీ ఆయన ఇస్తారు. చాలా చక్కటి విషయం వివరించారండి. అందరికీ తెలుసు, కానీ మహిమ అయితే తెలియదు కదా. మహిమను చాలా చక్కగా వివరించారు. అందరం వెళ్తాం. జై హనుమాన్. జై హనుమాన్.